Dear brothers and sisters, good morning. జనవరిలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 119 మందికి కేంద్ర ప్రభుత్వం దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే పద్మ అవార్డులను జనవరి 25వ తారీఖు ప్రకటించిందని మీకు తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరము యథావిధిగా జరిగే శ్రీ అని 3 కేటగిరీల్లో ఈ అవార్డు ప్రకటించింది. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. గణతంత్ర దినోత్సవము అనేది ఎందుకు జరుపుకుంటారు అనేది మీకు అందరికీ చాలా మటుకు తెలిసే ఉంటుంది. గణతంత్ర దినోత్సవము అంటే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం వేరే, గణతంత్ర దినోత్సవం వేరే. స్వాతంత్ర్య దినోత్సవము అంటే 1947 ఆగస్టు 15వ తారీఖు మనకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వాతంత్ర్యము వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ చేతుల మీదుగా మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు మనము ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు. జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవము అంటారు, అంటే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ అంటే ఒక దేశానికి తన ఓన్గా సొంతంగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటే అది రిపబ్లిక్ అని పిలువబడుతుంది. అప్పటి నుంచి మన దేశం కూడా ఈ విబి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత మనకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళంతా ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు కూర్చొని వేరే దేశాల నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని మనకు స్వంతంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు, రూపొందించుకున్నారు. ఆ రూపొందించుకొని మనకు సొంతంగా ఒక రాజ్యాంగం ఏర్పడింది కాబట్టి మనము గణతంత్ర దినోత్సవము అని జరుపుకుంటాం, అంటే రిపబ్లిక్ డే అని. ఇప్పుడు మనకు 72వ గణతంత్ర దినోత్సవము మన జనవరి 2021 జనవరి 26వ తారీఖు మనము జరుపుకున్నాం. ప్రకటించింది. ఇప్పుడు ఈ అవార్డుల గురించి కొన్ని విశేషాలు, కొన్ని ప్రకటనలు, కొన్ని మనకు సమాచారము మనము తెలుసుకుందాం. ఇప్పుడు 2021 సంవత్సరానికి గాను మొత్తం 7గురికి పద్మ విభూషణ్ ప్రకటించారు, 10 మందికి పద్మభూషణ్ ప్రకటించారు, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. పద్మ అవార్డులు పొందిన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. విదేశీ తర్వాత ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మందిని భారత ప్రభుత్వము ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఒక ట్రాన్స్జెండర్ మంజమ్మ జోగతి, హిజ్రా అని కూడా అంటారు వాళ్ళను, ఆమెకు ఈ ఏడాది పద్మ పురస్కారము పొందారు ఆమె. మొత్తము 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు లభించాయి. ఈ పురస్కారాలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే ఆయా రంగాలలో బాగా మంచి సేవ చేసి తర్వాత ప్రజాసేవకు అంకితమైన వారికి ఈ ప్రతి సంవత్సరము ఈ అవార్డు ప్రకటించడం ఒక ఆనవాయితీ. ఆ రంగాలు ఏవంటే కళలు, తర్వాత సోషల్ సర్వీస్ అంటే సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజనీరింగు, వర్తకము, వాణిజ్యము, మెడిసిన్ అంటే వైద్యము, లిటరేచర్ అంటే సాహిత్యము, ఎడ్యుకేషన్ అంటే విద్య, స్పోర్ట్స్ క్రీడలు, సివిల్ ఈ పురస్కారాలు ప్రకటిస్తూ ఉంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి లేదా ఏప్రిల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను వారికి అందజేస్తారు. ఇది మామూలుగా జరిగే ఆనవాయితీని. ఇప్పుడు ఈ పద్మ పురస్కారాల గురించి కొన్ని విశేషాలు చూస్తాం మనం.
ప్రఖ్యాత గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరణానంతరం పోస్తమస్ అంటారు. మరణానంతరం పోస్తమస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు ఆయనకు. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి తమిళనాడు తరపున ఈ పురస్కారం లభించింది. మన ఆంధ్రప్రదేశ్ తరపున కాదు, తమిళనాడు ప్రభుత్వం తరపున ఈ పురస్కారము లభించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో ఆబే సహా మరో 6 కూడా ఈ భారత ప్రభుత్వం ప్రకటించే 2వ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు. తర్వాత దివంగత అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, తర్వాత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్, తర్వాత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వీరికి మరణానంతరం పద్మభూషణ్లు ప్రకటించారు. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన నృపేంద్ర మిశ్రా అని ఆయనకు, తర్వాత కర్ణాటక సాహితీ ప్రముఖుడు చంద్రశేఖర కంబారా, ప్రముఖ గాయని కెఎస్ చిత్రలకు పద్మభూషణ్ దక్కింది. నలుగురికి లభించింది. ఈ ఎవరెవరంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో ప్రముఖులు ఎవరంటే విజయవాడకు చెందిన వయలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు, దేశంలోనే తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి ఉన్నారు. తర్వాత తెలంగాణ నుంచి ఒక కళాకారుడు కనకరాజు ఎంపికయ్యారు. ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికైన 7 ప్రముఖుల జాబితా, తర్వాత వాళ్ళు రాష్ట్రము లేదా దేశము, తర్వాత వాళ్ళు ఏ రంగంలో తీసుకున్నారో వాళ్ళ పేరు నేను మీకు వివరిస్తాను. మొదట షింజో అబే ఈయనకు ప్రజా జీవితానికి సంబంధించి పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈయన జపాన్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి మరణానంతరం కళల రంగంలో తమిళనాడు ప్రభుత్వం తరపున ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది. తర్వాత డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డే, ఈయనకు మెడిసిన్ అంటే వైద్య రంగంలో కర్ణాటక తరపున ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ నరీందర్ సింగ్ కపని ఈయనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో తర్వాత మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఈయనకు ఆధ్యాత్మిక రంగంలో ఈయన ఢిల్లీకి చెందినవాడు. ఈయన కూడా పద్మ విభూషణ్ లభించింది. నెక్స్ట్ బిబి లాల్ ఈయనకు ఆర్కియాలజీ అంటే పురాతన శాస్త్రవేత్త ఈయన ఢిల్లీకి చెందినవాడు. ఈయనకు కూడా పద్మ విభూషణ్ అవార్డు లభించింది. సుదర్శన్ సాహు కళల రంగంలో ఒరిస్సాకు చెందినవాడు. ఈయన కూడా పద్మ విభూషణ్ లభించింది. ఈ విధంగా ఈ పైన చెప్పిన 7 పద్మ విభూషణ్ లభించింది. దానిలో 2 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కళల రంగంలో తమిళనాడుకు తరపున ఆయనకి ఇచ్చారు పద్మ విభూషణ్ అవార్డు. నెక్స్ట్ నరీందర్ సింగ్ కపని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ USA చెందినవాడు ఆయన. వీరిద్దరికీ మరణానంతరము లభించింది. ఈ విధంగా 7 మందికి పద్మ విభూషణ్ 7 ప్రముఖుల జాబితాకు ఎంపికయ్యారు. నెక్స్ట్ పద్మభూషణ్, ఇంతకుముందు చెప్పింది పద్మ విభూషణ్. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన 10 మంది ప్రముఖులు ఎవరంటే కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర, ఈమెకు కళల రంగంలో
కేరళకు చెందిన వాళ్ళు. తరుణ్ గగోయ్, ఈయనకు మరణానంతరం లభించింది. అస్సాం మాజీ ముఖ్యమంత్రి. ఈయనకు ప్రజా జీవితానికి సంబంధించి ఈ పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. తర్వాత చంద్రశేఖర్ కంబారా, ఈయనకు సాహిత్యము విద్య, లిటరేచర్ ఎడ్యుకేషన్, కర్ణాటకకు చెందినవాడు. తర్వాత సుమిత్రా మహాజన్, ఈమెకు ప్రజా జీవితానికి సంబంధించి మధ్యప్రదేశ్ చెందిన ఈమెకు ఈ పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. నృపేంద్ర మిశ్రా, ఈయన సివిల్ సర్వీసెస్ సంబంధించి. రామ్ విలాస్ పాస్వాన్, ఈయనకు మరణానంతరం లభించింది. ప్రజా జీవితం ఆ రంగంలో ఈయనకు ఈ అవార్డు ప్రదానము చేశారు. తర్వాత కేశుభాయ్ పటేల్, ఈయనకు కూడా మరణానంతరము ఈ అవార్డు ప్రకటించారు. ఈయన గుజరాత్ చెందినవాడు. ఈయనకు ప్రజా జీవితం రంగంలో ఈ అవార్డు లభించింది. తర్వాత కల్బే సాదిక్, ఈయనకు ఆధ్యాత్మిక రంగంలో ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. ఈ పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈయనకు కూడా మరణానంతరమే లభించింది. నెక్స్ట్ రజనీకాంత్ దేవిదాస్ ష్రాఫ్, ఈయనకు వాణిజ్యము పరిశ్రమలు ఈ రంగంలో ఈయనకు ఈ పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం జరిగింది. ఈయన మహారాష్ట్రకు చెందినవాడు. తర్వాత తర్లోచన్ సింగ్, ఈయనకు ప్రజా జీవితం రంగంలో ఈ అవార్డు లభించింది, పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈయన హర్యానాకు చెందినవాడు. ఈ విధంగా ఈ పద్మభూషణ్కు అవార్డైన ఎంపికైన ప్రముఖుల జాబితా నేను ఇప్పుడు తెలిపాను. దీనిలో మామూలుగా ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, పద్మవిభూషణ్కు వైద్య రంగంలో ఎవరికి అవార్డు ప్రదానం చేశారు? పద్మవిభూషణ్ అవార్డు వైద్య రంగంలో ఈ రీసెంట్గా ఎవరికి ప్రదానం చేశారు అని అడుగుతారు. లేకపోతే డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డే, ఆయనకు ఏ రంగంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది? ఆ రంగం పేరు కానీ అడుగుతారు, లేకపోతే ఆయన పేరు కానీ అడుగుతారు. ఏ రంగంలో లభించింది అని అడగొచ్చు, లేకపోతే ఆయనకి ఇచ్చిన అవార్డు ఏ రంగానికి సంబంధించింది అని కూడా అడగొచ్చు. డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డేకు ఏ రంగంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది అని అడగొచ్చు, అంటే వైద్య రంగంలో. లేకపోతే రీసెంట్గా వైద్య రంగంలో ఎవరికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది అంటే డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డే అని ప్రశ్నలు రావచ్చు. కాబట్టి మీరు ఒకటికి 3 సార్లు మీరు ఈ లిస్టు చూసుకున్నట్టయితే కనుక మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు, మల్టిపుల్ చాయిస్ ఇచ్చింటారు. కాబట్టి మీకు కొద్దిగా ఆలోచించినట్టయితే మీకు ఈజీగా ఆన్సర్ దొరికే అవకాశము ఉంటుంది. తర్వాత ఈ పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖుల వివరాలు, అంటే అందరి ప్రముఖులు చెప్పాలంటే మనకు టైం ఇవన్నీ కష్టము. కాబట్టి ప్రముఖులు బాగా ముఖ్యమైన వాళ్ళు ఈ పద్మ అవార్డుకి ఎంపికైన వాళ్ళు ఎవరంటే, మొదటగా చెప్పుకోవాల్సింది మన లివింగ్ లీజెండ్ పద్మ విభూషణ్ అవార్డు దక్కిన మన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ పద్మ విభూషణ్ అవార్డు మనకు తమిళనాడు తరపున పద్మవిభూషణ్ అవార్డు దొరికింది, అంటే మరణానంతరం. దీని గురించి మనం చెప్పాలంటే, సంగీత కళాకారుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. గాయకుడిగా సుమారు 40,000 పాటలు పాడారు ఆయన. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించారు. ఆయనకు వచ్చిన అవార్డు మనము చూసినట్టయితే, ఈయన రీసెంట్గా 2020 సెప్టెంబర్ 25వ తారీఖున కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ చెన్నైలో మరణించడం జరిగింది. ఇది చాలా విషాదకరమైన
విషయం. ఆయన చనిపోయినా కూడా ఆయన పాటల వల్ల ఆయన మన మధ్యనే ఉంటాడు. ఆయన ఒక అమర గాయకుడు. నెక్స్ట్ కేఎస్ చిత్ర. ఈమెకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈమె మెలోడీ క్వీన్ అని మనము పిలుచుకోవచ్చు. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుచుకోవచ్చు. పేరొందిన గాయని కేఎస్ చిత్ర, అంటే కృష్ణన్ నాయర్ శాంతకుమారి ఆమె పేరు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, గుజరాతీ, రాజస్థానీ, ఉర్దూ, సంస్కృతంలో కూడా ఈమె పలు విదేశీ భాషల్లో కూడా గీతాలు ఆలపించారు. గాయనిగా సుమారు 25,000 పాటలు పాడారు. ఆమె 2005లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయనిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 6 సార్లు జాతీయ అవార్డు కూడా అందుకున్నారని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పాపమ్మాళ్. ఈమెకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఎందుకంటే ఈమె శతాధిక వృద్ధురాలు, దగ్గర 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈమె కోయంబత్తూరుకు చెందిన ఆమె, తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఆమె. ఈమె పాపమ్మాళ్ ఆర్గానిక్ వ్యవసాయంలో నిష్ణాతురాలుగా పేరు గడించారు. అలుపెరుగని కర్షకురాలు. అంత వయసు వచ్చినా కూడా ఆమెకు ఆ పంటలు పండించాలనే మోజు ఆమెకు ఈ అవార్డు తెప్పించింది. రసాయనాలకు తావులేని పంటలను పండించడంలో దిట్ట. తనకున్న 2.5 అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈమె కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా ఆమె సొంతంగా చేసుకున్న ఎరువులను వాడి ఆ 2.5 ఎకరాల్లో అధిక పంటను ఈమె పండించింది. అంత వయసు వచ్చినా కూడా ఆమె విశ్రాంతి అనేది లేకుండా తన సొంత పొలంలో ఎన్నో వివిధ రకాల ప్రయోగాలు చేసి పంటలు పండించి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దానికి మనము చాలా సంతోషిస్తున్నాం. ఆ వయసులో కూడా అంత కష్టపడుతుంది అంటే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నెక్స్ట్ కేసి శివశంకర్. ఈయనకు పద్మశ్రీ అవార్డు లభించింది కేసి శివశంకర్ గారికి. ఈయన ఎవరంటే సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక చందమామ. అది మీకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆ చందమామ బుక్ అందరికీ తెలిసిందే. చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దల వరకు అందరూ దానిలో కథలు చదివిన వాళ్ళే. ఆయన మాజీ సంపాదకుడు. ఆ పత్రికలోని కథలకు వన్నె తెచ్చేలా అందమైన బొమ్మలు కూడా గీస్తాడు. ఆయన గీసిన చిత్ర కళాకారుడు ఆయన కేసి శివశంకర్ గారు. ఈయన 2020 సెప్టెంబర్ 29న ఆయన మరణించారు. చందమామ సంచికలోనే బేతాళ కథలకు శివశంకర్ సృష్టించిన బొమ్మలు చిన్నారులనే కాక పెద్దలను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈయన కూడా మరణానంతరము ఈ అవార్డు ప్రకటించారు. తర్వాత ఈ పైన చెప్పిన ఈ జాబితాలో 6 క్రీడాకారులు కూడా ఉన్నారు. 6 క్రీడాకారులకు కూడా పద్మ పురస్కారాలు లభించాయి. వాళ్ళు ఎవరంటే 2020-21 కాలానికి కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన 119 టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మౌమా దాస్. తర్వాత పిటి ఉషా కోచ్ మాధవన్ నంబియార్, కేరళకు చెందినవాడైన. తర్వాత తమిళనాడుకు చెందిన భారత బాస్కెట్బాల్ మాజీ కెప్టెన్ అనిత. ఉత్తరప్రదేశ్కి చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా. హర్యానాకు చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్. కర్ణాటకకు చెందిన పారా అథ్లెట్ కేవై వెంకటేష్. వీరు ఈ పద్మశ్రీ పురస్కారాలకు క్రీడారంగం తరపున ఎంపికయ్యారు. తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఈ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారు ఎవరంటే మొదట చెప్పుకోదగిన వ్యక్తి అన్నవరపు రామస్వామి. ఈయన ఆంధ్రప్రదేశ్ మన తెలుగువాడే. ప్రముఖ వైలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి కళల విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి. ఆయన తండ్రి పెంటయ్య. ఈయన కూడా నాదస్వర విద్వాంసులు.
ఈయనకి ఎందుకు అవార్డు ఇచ్చినారంటే ఈయన వందన శ్రీదుర్గ అనే కొత్త రాగాలను ఈయన కనుగొన్నారు. అంతేకాకుండా త్రినేత్రాది వేదాది అనే తాళాలను కూడా కనుక్కున్నారు. కొత్తగా రాగాలు తాళాలు కూడా ఈయన కనుక్కున్నారు. శ్రీదుర్గ వందన అనే రాగాలను, త్రినేత్రాది వేదాది అనే తాళాలను కూడా కనుక్కున్నారు. అంటే ఈయన ప్రయోగాలు చేసి సంగీత రంగంలో మంచి నిష్ణాతులు అవడం వల్ల ఈయన మన తెలుగు ఆయనకు ఈ వైలిన్ విద్వాంసులకు ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ గారికి సాహిత్యము విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఈయన పెనుగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేశారు. వివిధ రాష్ట్రాలలో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు కూడా చేశారు. కొత్త పుస్తకాలు కూడా ఈయన రచించడము జరిగింది. కాబట్టి ఈయనకు ఈ సాహిత్య రంగంలో, విద్యారంగంలో ఈయన చేసిన అసమాన కృషికి ఈ ఆశావాది ప్రకాశరావు గారికి, మన తెలుగువాడైన ఆశావాది ప్రకాశరావు గారికి ఈ పద్మశ్రీ అవార్డు లభించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తిని నిడుమోలు సుమతి. ఈమె కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన నిడుమోలు సుమతికి కళల విభాగంలో, ఆర్ట్స్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈమె దేనికంటే మృదంగ వాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన తొలి కళాకారిణి అయిన నిడుమోలు సుమతి 10వ ఏటనే తొలి కచేరీ ఇచ్చారు. అంటే 10 ఏళ్ళప్పుడే ఆమె తొలి కచేరీ చేసిందంట ఆమె. అందుకని చాలా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అది. తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వంటి అనేక మంది ప్రముఖులకు ఆమె వాద్య సహకారము అందించారు. అంటే ఆయన సంగీతం పాడేటప్పుడు ఈమె పక్కన మృదంగ సహకారం కూడా ఇచ్చిందని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తాను. నిడుమోలు సుమతి గారికి ఈ కళల విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ ఇంకొక ఎవరంటే కనకరాజు. ఈయన తెలంగాణకు చెందినవాడు. తెలంగాణకు చెందిన కనకరాజు గారికి కళల విభాగంలో కనకరాజుకు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అంతకుముందు గుస్సాడి నృత్యం అంటే ఎవరికి తెలియదు. ఈయన ఈ ఆదివాసీలకు చాలా ఇష్టమైన, చాలా ప్రముఖమైన ఈ నృత్యాన్ని ఆయన కనుక్కొని ప్రపంచానికి పరిచయం చేయడము జరిగింది. ఈ గుస్సాడి నృత్యములో ప్రావీణ్యం పొందిన, అంటే ప్రవీణత పొందిన ఈ కనకరాజు గారిని వీడు గుస్సాడి రాజు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గుస్సాడి నృత్యంలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు కాబట్టి గుస్సాడి రాజు అని కూడా ఆయనను పిలుస్తారు. గత 40 ఏళ్లుగా గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఈ రాజుగారు ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వీరు నేను ఇప్పుడు చెప్పిన వారు కొద్దిమంది ప్రముఖ వ్యక్తులు. మన తెలుగువారికి కూడా ఈ అవార్డులు లభించడం చాలా సంతోషకరమైన విషయము. తర్వాత పద్మశ్రీ పురస్కారానికి కూడా 102 మంది ఎంపికైనారని నేను చెప్పాను. ఆ లిస్ట్ కూడా మీరు ఒక న్యూస్ పేపర్స్లో వచ్చి ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి, ఎవరికి ఏ రంగంలో వచ్చింది, లేకపోతే ఏ రంగంలో ఎవరికి వచ్చింది, వారు ఏ రాష్ట్రానికి చెందినవారు అని మీరు చూసుకున్నట్టయితే కనుక మామూలుగా ప్రశ్నలు అదే విషయంగా అడుగుతూ ఉంటారు. ఏ రంగంలో ఎవరికి వచ్చింది, లేకపోతే ఎవరికి ఏ రంగంలో వచ్చింది, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఈ 3 మీరు ఒక ఐడియా ఉంటే కనుక మీరు ఏ ప్రశ్నలు వచ్చినా కూడా రాయగలిగే అవకాశము ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ బై. జై హింద్.